ఎవరు మహాత్ములు? ఒకరిని మహాత్ములు అని నిర్ణయించడానికి ఏది ప్రమాణం? ఒకరిని పూజించడానికి, ఒకరిని దేవతామూర్తిగా పరిగణించబడడానికి మానవ రూపంలో మనతో పాటు మనలాగా వచ్చినటువంటి ఒకరికి పూజార్హత ఎలా వస్తుంది, దేని ప్రమాణంగా వస్తుంది అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. చాలామంది చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, వేదంలో ఏదైతే చెప్పబడిందో, వేదంలో ఏ పేరైతే ఉందో ఆ పేరుతో ఉన్న వాళ్ళకి మాత్రమే పూజార్హత ఉంటుంది, ఆ పేరుతో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం మొక్కాలి, పూజలు చేయాలి, గుళ్ళు గోపురాలు కట్టాలి అని వాదిస్తూ ఉంటారు. వాస్తవానికి ఈరోజు మనం చూస్తున్నటువంటి అనేక గ్రామాల్లో ఉండేటువంటి దేవతామూర్తుల పేర్లు ఏవి కూడా వేదాల్లో ఉండవు. అయినా లక్షలాది మంది ఆ దేవతామూర్తుల్ని పూజిస్తూ ఉన్నారు గ్రామ దేవతల పేర్లతో. మరి ఈ గ్రామదేవత పేరు వేదంలో ఉందా అని ఎవరు చూడాలి, ఎవరు చెప్పాలి? అసలు వాస్తవానికి ఈ వేదం 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 అంటున్నారు కదా, వేదరాశి అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం. దీన్ని ఒప్పుకోవాల్సిందే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఉదాహరణకి నేను బిఎడ్ చేశాను. నాకు వేదం పరిచయం లేదు, నాకెక్కడా వేదం పరిచయం కాబడలేదు. నా పాఠ్య పుస్తకాల్లో ఆ వేదరాశి అందించినటువంటి జ్ఞానాన్ని ఎక్కడా లేదు, పరిచయం లేదు. అది కొంతమందికి మాత్రమే పరిమితమైంది. ఆ కొంతమంది మాత్రమే దాన్ని అధ్యయనం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వారిగా మారిపోయారు. కాబట్టి వేదం వేదం అని చెప్పబడేది ఎక్కువ మందికి అవకాశం లేదు దాన్ని చదవడానికి కానీ, చదివి అర్థం చేసుకోవడానికి కానీ. మరి ఎక్కడైతే శిఖరాల మీద ఉంచినటువంటి ఆ వేద జ్ఞానాన్ని సామాన్యులైనటువంటి మన వాళ్ళకి మీకు తెలియదా అంటే ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం ఎక్కడుంది? మరి అంత ఉత్కృష్టమైనటువంటి వేద జ్ఞానాన్ని సామాన్యుల కాడికి దగ్గర తీసుకురావాలి. మనలాంటి సామాన్యుల దగ్గరికి ఆ జ్ఞానాన్ని అంతా తీసుకొని వచ్చి బోధించి, ఇదో వేదం ఇలా చెప్పింది అని. మరి ఆ వేదాన్ని అర్థం చేసుకోవడానికే, దాన్ని అధ్యయనం చేయడానికే 30 సంవత్సరాలకు పైగా పడుతుందని అంటున్నారు. మరి ఎలా సాధ్యమవుతుంది సామాన్యులకి? కాబట్టి ఆ వేదంలో ఏ పేర్లు ఉన్నాయో ఎవరికి తెలుసు, ఆ పేర్ల వెనక ఏ మర్మాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? ఇవంతా తెలియనటువంటి జ్ఞానం. సామాన్యులకు తెలిసింది ఏంటంటే, నాకు మేలు చేసినవాడు, నా జీవితాన్ని మార్చినవాడు, నా కష్టాలని కడతీర్చినవాడు, నేనున్నానని భరోసా ఇచ్చేవాడు, వారు ఎవరైనా సరే పూజార్హులే అన్నది సామాన్యులకి ఉన్నటువంటి భావన. వారినే దేవుడు అని పిలుస్తారు, వారినే సద్గురు అని పిలుస్తారు, వారికే గుళ్ళు కడతారు, వారినే ఆరాధిస్తారు. మరి ఇందులో దోషం వెతికే వాళ్ళు ఉంటారా ఉండరా అంటే ఉంటారు. సమాజంలో అందరూ ఉంటారు. మేము చెప్పిన వారే మహాత్ములు, మహాత్ములు అంటే ఇలా ఉండాలి, కాబట్టి ఆ క్వాలిటీస్ లేకపోతే కనుక ఆ మహాత్ముడిని మేము ఒప్పుకోము, ఒకవేళ మీరు పూజించినా మేము ఒప్పుకోము, మేము బూతులు తిడతాము, మేము దూషిస్తాము, మేము ద్వేషిస్తాము, ఆ మూర్తితో పాటు ఆయన పూజిస్తున్నటువంటి మిమ్మల్ని కూడా దూషిస్తాము, మీరు ఏం చేస్తారో చేసుకోండి, లేదంటే బస్తీ మే సవాల్ రండి చూసుకుందాం. ఇది జరుగుతూ ఉంది. భీష్మాచార్యులు వారు మహాభారతంలో ఒక సన్నివేశంలో అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. మనం సినిమాలు చూసి ఉంటాం కాబట్టి ఆ సినిమాల్లో బాగా మనకు గుర్తుండిపోతుంది. అంటే కందుని యొక్క జన్మని ప్రశ్నించినటువంటి వారికి దుర్యోధనుడు తన ధర్మంలో, తన వంశంలో ఉన్నటువంటి వారి యొక్క జనన వృత్తాంతాలను కించిపరిచి మాట్లాడినప్పుడు, ఇలాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు, కించిపరిచి మాట్లాడినప్పుడు భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శ్లోకం, నా మహాత్మానాం జన్మ విచారయేత్ తేజసాహి మహాత్మానో దీప్యంతే సూర్యవత్ సదా. అంటే మహాత్ముల పుట్టుక గురించి విచారణ చేయకూడదు అని భీష్మాచార్యులు చెప్తే ఆయన ఎవరండి చెప్పడానికి? ఆయన మాకంటే పెద్ద తెలివైన వాడేం కాదు, మాకంటే పెద్ద జ్ఞానం ఉన్నవాడేం కాదు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు తయారైనారు. భీష్మాచార్యుల కంటే మేము మేధావులం అని అంటూ వారు తమ తేజస్సుతోనే సూర్యునిలా ప్రకాశిస్తారు అని చెప్పారు. దాని అర్థం ఏంటంటే, మహాత్ములు అని నిర్ణయించేది వారి యొక్క గుణాలు, వారి యొక్క కర్మలు మాత్రమే. కాబట్టి గుణకర్మల చేత మాత్రమే వీరు మహాత్ములు అని నిర్ణయించబడతారు. మహాత్ములు నిర్ణయించబడిన తర్వాత ఆ మహాత్ముని పూజించాలా వద్దన్నది వారిని ఆశ్రయించినటువంటి భక్తులు నిర్ణయిస్తారు.
కాబట్టి వారికి ఆ మహాత్ముని ఆశ్రయించినందువల్ల తమ జీవితాల్లో ఏదైనా మార్పు జరిగితే గనక, తమ కష్టాలు తీరినట్లు వాళ్ళు భావిస్తే గనక, అప్పుడు ఆ మహాత్మునికి గుడులు కట్టి పూజలు చేస్తారు. కాబట్టి నేను కొలుస్తానండి బాబాని, నాకు ఆయన దేవుడు అంటే, నువ్వు దేవుడు అంటే నేను ఎలా ఒప్పుకుంటా, నాకు నిరూపించు అంటారు. కాబట్టి నిరూపణకు దొరికేదా భగవంతుని యొక్క తత్వం? కుదరదు, నిరూపణకు కుదిరేది కాదు. ఇదంతా వ్యక్తిగత నమ్మకాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నిరూపణకు రానిదే భగవత్ తత్వం. కాబట్టి ఎవరికి నిరూపణ అంటే, ఎవరైతే ఆ మూర్తిని ఆశ్రయించారో వారికి నిరూపణ కావాలి. ఊరు మొత్తం చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. ఉదాహరణకి మా కాలనీలోనే ఒక ముస్లిం సోదరుడు ఉన్నాడు. ఆయన టీ స్టాల్లో 24 గంటలు వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుంటాడు. ఆయన ముస్లిం, ఆయన భార్య వాళ్ళందరూ ముస్లిం సాంప్రదాయంలోనే ఉంటారు. ఆయన తిరుమలకి పోయి వస్తాడు, గుండు కొట్టించుకొని వస్తాడు. వారికి సంబంధించిన వాళ్ళు అడగడం నేను చూశాను, నువ్వు ముస్లిం అయ్యుండి ఎలా అయ్యా నువ్వు వెంకటేశ్వర స్వామి పాటలు పెడతావు టీ అంగట్లో అని అంటే, ఆయన చెప్పిన మాట నాకు ఇంకా గుర్తొస్తూ ఉంది. అది నా నమ్మకం అండి, నా నమ్మకం. నాకు వెంకటేశ్వర స్వామి నా కష్టాలు తీర్చాడని నేను అనుకున్నాను, కాబట్టే నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మా నెల్లూరులోనే ఒక ముస్లిం సోదరుడు ఉన్నాడు. ఆ ముస్లిం సోదరుడు భగవద్గీతను కంఠోపాఠంగా చేసి ఆయన భగవద్గీతను బోధిస్తాడు. భగవద్గీతని వేదికల మీద బోధిస్తాడు. నేను విన్నాను ఎన్నోసార్లు ప్రత్యక్షంగా. ఆయన్ను కూడా నేను ఇదే ప్రశ్న వేశాను, ఏమండి మీరు మీ సాంప్రదాయానికి విరుద్ధంగా శ్రీకృష్ణ భగవానుని పూజిస్తున్నారు, శ్రీకృష్ణ భగవాను యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నారు, ఓం నమో వాసుదేవాయ అని నిరంతరం జపిస్తూ ఉన్నారు, ఇది తప్పు కదా అని అంటే ఆయన అన్నాడు, నా నమ్మకం అండి అన్నాడు. నా నమ్మకం అంతే. కాబట్టి భగవత్తుని పూజించడం అన్నది నమ్మకానికి సంబంధించిన విషయం అన్నది కామన్ సెన్స్ పాయింట్. ఇక్కడ ఎవరు రూల్స్ పెట్టిన వాళ్ళు లేరు, రూల్స్ ఫ్రేమ్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లో 60-70 సంవత్సరాలు బతికేటువంటి ఈ కాలంలో నీవు ఏ మూర్తినైతే ఇష్టపడతావో ఆ మూర్తినే నువ్వు ఫాలో కావాలి. బాబా కూడా అదే చెప్పాడు. బాబావారు ఎప్పుడూ కూడా నన్ను పూజించమని చెప్పలేదు, నన్ను ఆరాధించమని చెప్పలేదు. ఆయన జీవించి ఉన్నంతకాలం కనీసం ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. ఆయన మసీదుకు సున్న వేయాలంటే వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడేవాళ్ళు, ఎందుకంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఆ మసీదును, పాడుబడిన మసీదును అలానే ఉంచడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి పరిపూర్ణ వైరాగ్యంతోనే ఆయన జీవించాడు తప్ప ఆయనేమి భోగాలు అవి కోరుకోలేదు. కాబట్టి ఆయన మహాత్ముడైనాడు. ఈరోజు లక్షలాది మంది ఆయన పూజిస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ లక్షలాది మందిని మొత్తాన్ని మేము మార్చిపడేస్తాము, ఇంకా మేము ఎవరిని ఆయన మొక్కనివ్వు అనేటువంటి భ్రమల్లో, భ్రాంతులో, ఊహల్లో విహరిస్తూ ఉంటారు. విహరించనివ్వండి. బాబావారు తన భక్తులకి పేర్లు పెట్టాడు. మహల్సాపతికి భగత్ అని పేరు పెట్టాడు. మాధవరావు దేశపాండేకి శ్యామ అని పేరు పెట్టాడు. అదేవిధంగా సాయి సచ్చరిత్ర రచించినటువంటి గోవింద రఘునాథ దబోల్కర్కి, అంటే అన్నాసాహెబ్ దబోల్కర్కి ఆయన పెట్టిన పేరు హేమాద్రి పంత్. మరి హేమాద్రి పంత్ ఎవరు అనేది సచ్చరిత్ర ప్రమాణంగా మీకు చదివి వినిపిస్తాను. కాబట్టి దీనికి సంబంధించిన వివరణ శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయం 169వ ఓవి నుండి 175వ ఓవి వరకు ఉంటుంది. దాన్ని మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. దేవగిరి యాదవరాజులే దౌలతాబాదు జాదవులు. వారు మహారాష్ట్ర గౌరవాన్ని, రాజ్య వైభవాన్ని 13వ శతాబ్దంలో పెంపొందించారు. వీరిలో మహదేవ అను పేరు గల ప్రౌఢ ప్రతాప చక్రవర్తి ఉండేవాడు. అతని సోదరుని కొడుకు పరాక్రమంలో ప్రఖ్యాతి చెందాడు, పుణ్యకీర్తిని పొందాడు. యదువంశానికి చూడామణి రాజులలో అగ్రగణ్యుడైన రామరాజు. ఈ ఉభయులకు బహుగుణవంతుడు, సర్వలక్షణ శోభితుడైన హేమాద్రి పంతు మంత్రి. ఇతడు ధర్మశాస్త్ర గంధకర్త, ఆచార వ్యవహారాలను బాగా ఎరిగినవాడు, బ్రాహ్మణులను ఉదారంగా సన్మానించేవాడు. వ్రతాలు, దానాలు, తీర్థాలు, మోక్షం గురించిన విషయాలను విస్తారంగా తెలియజేసే చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని రచించి చాలా ప్రసిద్ధి చెందినవాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతు, ప్రాకృత భాషలో హేమాడ్ పంతు. ఆ కాలంలో అతడు రాజనీతి విశారదుడని ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతడు వత్స గోత్రానికి చెందినవాడు. నాది భరద్వాజ గోత్రం. అతడు పంచప్రవరి, నేను త్రిప్రవరిని. అతడు యజుర్వేది. ఇది మనకు శ్రీ సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి ఒక వివరణ. బాబావారు చెప్పినటువంటి ఈ వృత్తాంతం 13వ శతాబ్దానికి చెందింది. మరి 13వ శతాబ్దంలో జరిగినటువంటి వృత్తాంతం బాబావారికి ఎలా తెలుసు? ఆయన గ్రంథపఠనాలు చేసేవారు కాదు, ఆయన చరిత్రలు చదివేవారు కాదు.
ఇక్కడే మనకు అర్థమైపోతుంది సులభంగా. ఆయన అనేక మంది భక్తుల యొక్క పూర్వజన్మ వృత్తాంతాలను చెప్పాడు. 2 మేకల కథలో ఆ మేకలు పూర్వజన్మలో ఏ దేహంలో ఉన్నారో వారి సంబంధం ఏంటో చెప్పారు. అదేవిధంగా వీరభద్రప్ప చెన్నబసప్ప కథలో కూడా వారి పూర్వజన్మ వృత్తాంతాలను చెప్పారు. అనేక మంది భక్తులకు వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాలను చెప్పారు. అంటే పూర్వజన్మలు ఉన్నాయని బాబావారు ప్రస్ఫుటంగా అంగీకరించి కథల రూపంలో కూడా చెప్పాడు. ఆ పూర్వజన్మలలో కూడా తాను ఉన్నానని చెప్పాడు. ఆ కథలలో కూడా తను కూడా ఒక భాగంగా చెప్పాడు. కాబట్టి వాల్మీకి రామాయణాన్ని రచించినటువంటి ఆ కథలో వాల్మీకి గారు కూడా ఏ విధంగా ఒక పాత్రధారో, బాబావారు చెప్పినటువంటి ఆ కథల్లో బాబావారు కూడా ఒక పాత్రధారి. ఒక బ్రాహ్మణుని పేరు ఎందుకు పెట్టాడు ఒక ప్రశ్న. రెండవది, మొదటిసారిగా బాబాని కలిసినప్పుడు ఆ పేరును పెట్టారు అంటే ఆ పూర్వజన్మ వృత్తాంతంలో బాబావారు ఒక పాత్రధారిగా ఉన్నారు. సచ్చరిత్రను పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ గ్రంథాన్ని చదవడం, ఆ చదివే కోణం వేరుగా ఉన్నందువల్ల దానికి విపరీతమైనటువంటి అర్థాలని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ వీడియోల ప్రభావం ఎంత ఉంటుంది అంటే నాకు తెలిసి పెద్దగా ఉండవు. వారి పైశాచిక ఆనందానికి మాత్రం ఉపయోగపడతాయి, లేదా వాళ్ళ ఆదాయానికి ఉపయోగపడతాయి తప్ప ఇవి సాయి భక్తుల్ని పూర్తిగా మార్చి పడేస్తాయి. ఆ వీడియోలు రిలీజ్ అయిన తర్వాత చూడండి, అసలు బాబా గుడికి వెళ్ళేవారే లేరు, అసలు బాబా మాట ఎత్తే వాళ్ళే లేరు, షిరిడీకి అయితే ఖాళీగా ఉందంటే షిరిడీలో ఎవ్వరు కూడా లేరు అనేటువంటి ఆ సందర్భమే లేదు. ఇంకా పెరుగుతూ ఉన్నారు. బాబావారు చేసిన గొప్ప అదృష్టం ఏంటంటే నేను 17 సంవత్సరాల నుంచి సచ్చరిత్ర చదువుతున్నాను. ఈ సచ్చరిత్రని లోతుగా అధ్యయనం చేసింది ఏం లేదు. ఏదో పైనే పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఆ పైన పారాయణ గుర్తుండి చావదు ఏం లేదు. కానీ ఈరోజు అదృష్టం ఏంటంటే కొంతమంది బాబాని దూషించడం మొదలుపెట్టిన తర్వాత, బాబాని వ్యతిరేకించడం మొదలుపెట్టిన తర్వాత నాలాంటి వారికి వచ్చిన గొప్ప ప్రయోజనం ఏంటంటే బాబావారు అందించినటువంటి ఆ గ్రంథాలని అధ్యయనం చేయడం మొదలుపెట్టాం. అలా అధ్యయనం చేసినందువల్ల బాబా పైన ప్రేమ పెరిగిపోతుందే కానీ ప్రేమ తరిగిపోవడం లేదు. మరలా దీనికి కొన్ని యాడ్ చేసి మీరు కానీ ఇవే వీడియోలు చేశారంటే మిమ్మల్ని అంత చూస్తాం, మీ అది చేస్తాం అనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో మనం చర్చించిన విషయాలని మీరు పరిశీలించి బాబావారు ఎవరో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే భక్తి వ్యక్తిగతం, నమ్మకం వ్యక్తిగతం, ఏ మూర్తిని ఆరాధించాలన్నది వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతమైన అంశానికి మీ ముందు గ్రంథ ప్రమాణం పెడుతున్నాను. మీరే ఆలోచించి బాబావారు ఎవరై ఉంటారు అనేది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.